వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వరంగల్లో 27వ తారీఖున జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ జయప్రదం చేయడం కొరకు సన్నాహక సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది. నేను లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, నేను లేకపోతే అసలు ఈ ప్రాంతంలో నాయకుడే లేడు, నేనే నాయకుడు అనేవాడిని, నేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే నేనంటేనే కాంగ్రెస్ పార్టీ అని తన డబ్బా తాను కొట్టుకొని ఇక్కడ అభివృద్ధి ఎంతో వేగంగా తీసుకెళ్ళాం. రోడ్ల విషయంలో కానివ్వండి, కరెంటు విషయంలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, తాగునీళ్ళ విషయంలో కానీ ప్రతి విషయంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి విషపు నీళ్ళు తాగిపించాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షిత మంచినీళ్ళని తాపించడం. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అసలు మంచినీళ్లు ఏ గ్రామంలో కూడా మంచినీళ్ళు వస్తలేవని బాధపడతా ఉన్నారు. మంత్రి పదం మీద ఉన్నంత సోయి ఈ ప్రాంత అభివృద్ధి మీద పెట్టలేకపోతా ఉన్నాడు. పూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి తిరిగితే డీజిల్ బొక్కనా, నా డబ్బులు పెట్టుకొని నేను తిరిగితే కూడా నీకేం ఇబ్బంది అవుతున్నది రా భయ్? ఏమి ఎరగబెట్టినావు నువ్వు? ఏమి ఎరగబెట్టినావు? నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు దండుమల్కాపురాన్ని డంపు యార్డ్గా మార్చడానికి ప్రయత్నం చేసి రామ్కీ ద్వారా లబ్ధి పొంది ఆ ప్రాంతాన్ని అన్యాయం చేయడానికి ప్రయత్నం చేసి అప్పుడు నీ అన్న మంత్రి ఉండే, నువ్వు ఎంపీగా ఉంటివి. ఏం ఉద్ధరించినావు? ఏ ఒక్క శిలాఫలకమైన అభివృద్ధి కొరకు చేసి రా. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు, నీ అన్న మంత్రిగా ఉండే అప్పుడు, తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైనావు. ఒక్క శిలాఫలకం, ఒక్క అభివృద్ధి ఏమన్నా చేసినావా? తర్వాత ఎమ్మెల్యే అయినావు, ఎక్కడన్నా చేసినావా? మళ్ళీ మొన్న ఎమ్మెల్యే అయినావు, 15 నెలలు అవుతుంది, ఎక్కడన్నా అభివృద్ధి పనులు మొదలు పెట్టినావా? అప్పుడు మేము తెచ్చే నిధులకే మళ్ళీ కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతా ఉన్నావు. మేము సబ్ స్టేషన్ల నిర్మాణం కొరకు మేము నిధులు తీసుకొచ్చి ఇస్తే ఆ సబ్ స్టేషన్లు ఇప్పుడు పూర్తి అయితే మళ్ళీ నువ్వు కొబ్బరికాయలు కొట్టి ఏదో ఉత్తర పలుకుతా ఉన్నావు. ఇది నువ్వు చేసిన నిర్వాహకం. ఎంతసేపు ఎదుటోళ్ళని దూషించడం తప్ప గురిగించనట తన కింద నాటి ఉన్నది చూసుకోలేదట. ఈయన కూడా గట్టే ఎంతసేపు తన గురించే గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎదుటి వాళ్ళు కూడా ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండి, మనం ఉండి ఎట్లా ఉండి, వీళ్ళు చేసే పొరపాట్లు ఏందో ఆలోచించకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఇలా మంత్రి పదవి కొరకు ఎదురు చూసి ఇలా మెదడు చిట్లింది. మంత్రి పదవి రాదని తేలిపోయింది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఇలా వారి సీనియర్ నాయకుడే ధర్మరాజు అంటాడు. ధర్మరాజు అనగానే మళ్ళీ ధృతరాష్ట్రం అయిపోయిందా అంటే మెదడు జిట్లంటే అవపడతా ఉంది. ఈ మెదడు జిట్లోని ఇమీడియట్ గా తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ చేస్తేనే, మెంటల్ హాస్పిటల్ చేసా అది నయం చేపిస్తే బాగుంటుంది. లేకపోతే ఈ ప్రాంత ప్రజలకు అంతా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ ఒక్క రోజు కూడా ఈయన ఈ ప్రాంతం గురించి ఆలోచిస్తలేడు. ఒకవేళ నీకు మంత్రి పదవి రాకపోతే నువ్వు పార్టీలో చర్చించుకో, కానీ ఈ విధంగా నువ్వు మాట్లాడటం, ప్రజలను తప్పుదోవ పట్టించడం, నీ కొరకే ఎమ్మెల్యే అనేది సరిపోదానే? మనిషి పని చేయదలుచుకుంటే ఎమ్మెల్యే పదవి సరిపోదా? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నాకే మంత్రి పదవి ఉండే? నువ్వు కూడా ఎంపీ అయినావు, ఎమ్మెల్సీ అయినావు, ఎమ్మెల్యే కన్నా పెద్ద పదవులు పొందినావు, మరి ఏం చేసినావు? రేపు మంత్రి పదవి అయినా కానీ ఏం చేయలేవు. ఎందుకు అంటే నీ కాంట్రాక్ట్ల కొరకు నీకు మంత్రి పదవి కావాలి, కానీ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నీకు మంత్రి పదవి అవసరం లేదు అనేది పార్టీ డిసైడ్ చేసుకుంది. ఎందుకంటే పార్టీలు మారి ఊసరైలు మారినట్టు మారుకుంటూ వస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ కాగానే బీజేపీ కాగానే కాంగ్రెస్, మళ్ళీ రేపేదో మళ్ళీ 2 నెలల తర్వాత ఏదో ఆలోచిద్దామంటా ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడు ఈయన ఏ పార్టీ వాళ్ళు కూడా తీసుకొని 27వ తారీఖున వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలకు గొప్పగా అందరూ హాజరై విజయవంతం చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.